అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా కట్టుచారుని ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి పోసిద్దులు అంటే జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ 2 టమాటాలు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ఇందులో ఒక చిన్న గోలీ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. కట్టుచారంటే ఏం లేదండి, మనం పోలేలు చేస్తాం కదా, శనగపప్పు ఉడికిస్తాం కదా, అందులో నుంచి వెళ్ళిన పప్పుది రసం అన్నమాట. దీంతో మనం చారు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. చాలా యమ్మీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు చక్కగా పులుసు మరిగిన తర్వాత మన కట్టు తీసాం కదా పప్పులోంచి, ఆ పప్పుది సూప్ ఇందులో వేసేసుకొని కొద్దిగా ఇందులో సాల్ట్ సాంబార్ పౌడర్ వేసుకొని చక్కగా 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఇందులో పైన బురుగు లాంటివి వస్తుంది, ఆ బురుగంతా పోయేంత వరకు మసిలించుకుంటే సూపర్ యమ్మీ అయిన కట్టుచారు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.